మకర రాశి వారు అన్ని విధాలుగా పనుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వినోదాలు కూడా ఉంటాయి. ప్రముఖుల నుండి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుకుంటుంటారు. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారంలో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలను కుదుర్చుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, వాటి ద్వారా ప్రయోజనాలు పొందటం జరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు. నాయకులతో ఉన్నటువంటి ఏవైతే మంచి బంధాలు ఉంటుంటాయో వాటిని మరింత దృఢంగా కొనసాగిస్తుంటుంటారు. అన్ని రకాల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారంలో ఈ మకర రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై శ్రీమన్నారాయణ్ణి పూజించటం మంచిది. నారాయణ అష్టాక్షరీ మంత్రమును జపం చేసుకోవటం, విష్ణుమూర్తి స్వామివారికి తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది.